మేడారం జాతర ముగిసినా భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం జరిగే తిరుగువారం పండుగ వరకు దర్శనాలు కంటిన్యూ కానున్నాయి. రేపటి నుంచి శుద్ధి కార్యక్రమం మొదలు కానుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మేడారం నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. మహాజాతరలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అమ్మవార్లు నిన్న వనప్రవేశం చేశారు, కానీ ఈరోజు కూడా భక్తులకు రావడం అయితే కంటిన్యూ జరుగుతుంది. ఆదివారం కావడంతో జాతరకు రాలేని వాళ్ళంతా కూడా ఇవాళ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. దీంతో జాతర సమయంలో ఎలా ఉందో రద్దీ సేమ్ గద్దెల వద్ద అట్లనే కంటిన్యూ అవుతుందని చెప్పచ్చు. చాలామంది భక్తులు అయితే అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవడం సమ్మక్క సారలమ్మ జాతరలో ఉంటుంది. కనీసం జాతర జరిగే సమయంలో ఒక్కసారైనా సరే అమ్మవారికి వచ్చి తమ ఇలవేలుపుగా చూస్తారు. అందుకే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి బెల్లం కావచ్చు, తర్వాత అమ్మవారికి సంబంధించిన బడిబియ్యం ఇవన్నీ కూడా సమర్పించడం చేస్తున్నారు. దానికి సంబంధించి భక్తులు ఇప్పటికీ రద్దీ అట్లనే కంటిన్యూ అవుతుంది. వచ్చిన వాళ్ళంతా కూడా తమ మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ జాతరకు సంబంధించి నిన్న వనప్రవేశం అమ్మవారికి సంబంధించి జరిగింది. అయితే వనప్రవేశం సమయంలో 500 నుంచి 1000 మంది మాత్రమే ఆ పూజల వెంట వెళ్ళేవాళ్ళు. కానీ ఈసారి జాతరకు సంబంధించి చూస్తే దాదాపు అమ్మవార్లను తీసుకొచ్చే సమయంలో ఎట్లయితే భక్తుల రద్దీ ఉందో అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతూ నిన్న వనప్రవేశం సమయంలో కూడా అట్లే వచ్చింది. దాదాపుగా 20,000 మందిని పైగా అమ్మవార్ల వెంట వనప్రవేశం వరకు కూడా వెళ్ళి అమ్మవారికి వనప్రవేశం జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈసారి మేడారం జాతరకు వచ్చినటువంటి భక్తుల సంఖ్యను మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి ఇదే కంటిన్యూ అవుతుంది. వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు, కుటుంబ సమేతంగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ అమ్మవారి వనప్రవేశం జరిగింది కదా, మళ్ళీ ఇవాళ కూడా వచ్చారు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర నుంచి వచ్చాం. ఆంధ్ర నుంచా? ఏ ఊరు? ఎట్లుంది మేడారం అంటే మీ దగ్గర ఇట్లుంటుందా జాతర? ఈ జాతర ఎట్లా అనిపిస్తుంది? మీరు ఏ మొక్కులు చెల్లించారు? నాకు అబ్బాయి పుడితే పోయినసారి తిరణాలకి ఇక్కడ ఇలానే వస్తాం అనుకున్నాను. అబ్బాయి పుడితే మళ్ళీ వస్తాము, బంగారం ఇస్తాం అనుకున్నాం. వచ్చాము, ఇచ్చాము. కమల పిల్లలు పుట్టారు నాకు. ఎట్లా అనిపిస్తుంది జాతరకు వస్తే? బాగా అనిపిస్తుంది. ఇంకేమేమి మొక్కులు ఇచ్చారు? అది ఒక్కటే అనుకున్నా, ఒక్కటే అయ్యింది. ఎట్లా ఉంది? నిన్ననే అమ్మవారి వనప్రవేశం జరిగింది కదా, ఇవాళ కూడా క్రౌడ్ ఎట్లా ఉంది? ఎక్కువగానే ఉంది, బాగా క్రౌడ్. ట్రాఫిక్ ఎట్లా ఉంది? ట్రాఫిక్ అసలు చెప్పొద్దు, ఇంకా అది మరి ఘోరం. మేము మార్నింగ్ 6కి వచ్చాము అక్కడ నుంచి, ఇక్కడ బస్ దిగి ఇక్కడికి వచ్చేలాకి ఈ టైం అయింది మాకు. ఎట్లా ఉంది ఇవాళ? సమ్మక్క తల్లి మాకు అనుకున్న కోరికలు తీరుస్తుంది. మేము అక్కడి నుంచి జనగాం నుంచి వచ్చినాం. మాకు అన్ని బాగున్నాయి, ఇక్కడ అన్ని సౌకర్యం కూడా చాలా బాగుంది. మాకు ఏ పని అంటే ఆ పని మంచిగా తీరుస్తుంది తల్లి కంపల్సరిగా. మళ్ళీ 2 ఏళ్ళకు ఇప్పటికి కాబట్టి మేము 10-15 సంవత్సరాలు వస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పటికోసం మనవడు మనవరాలు అందరు సంతానంతో తీసుకొని మళ్ళీ వస్తాం మళ్ళీ 2 ఏళ్ళకు. సంతోషం. ఇక్కడికి రాగానే ఎట్లా అనిపిస్తుంది? ఈ జాతరకు రాగానే, ఈ మేడారం రాగానే మీకు ఎట్లా ఉంటుంది? అంతా ఇక ఏదో పులికరు ఇచ్చినట్టు, దేవుడు వచ్చినట్టు, మీద ఉన్నట్టు అట్లనే అనిపిస్తుంది. ఇక రాగానే చాలా మంచిగా అనిపిస్తుంది సార్. చాలా ఇష్టం దేవుడు, అందరు కాపాడతారు. మేమా మాకు అనుకున్నాయనే చెల్లించినాం. మాకు పని అనుకున్నాం, అయింది, చెల్లించినాం. సరే సార్. భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది మేడారం అనగానే? కామారెడ్డి జిల్లా బీర్కూర్ నుండి వచ్చినాము. ఫస్ట్ టైం మేము రావడం. ఇక్కడ ఇంత జనాలు ఉన్నారంటే మేము నమ్మలేకపోయినాం, కానీ చాలా బాగుంది. మైమగల్ల తల్లి అంటే ఇక్కడ వచ్చినాం సార్. నిన్ననే వనప్రవేశం అయిపోయింది, అమ్మవారి జాతర నిన్న అయిపోయింది, కానీ నెక్స్ట్ డే కూడా ఎట్లా ఉంది? బాగుంది సార్. మాకు కొంచెం ఇక అందుబాటులో లేము కదా సార్, అందుకని రాలేదు. నాకు నైట్ టైం చాలా అయింది వచ్చేసరికి. దేవతలు వెళ్ళిపోయినారని చెప్పినారు. ఇదే నైట్ నిద్ర అందుకని ఇక్కడ వచ్చేసినాం. సమయానికి అమ్మవార్లు వెళ్ళిపోయింది కదా, ఇక్కడ వచ్చేసరికి ఈజీగా రావచ్చు అనుకున్నారా? ఇక్కడికి వచ్చినాక ఎట్లా అనిపించింది? ఈజీగా రావచ్చు అనుకున్నాం. మా అమ్మ కూడా నిలబడలేని పరిస్థితిలో ఉంది. ఈ పోలీసు వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేసినారు సార్. ఇటు నుంచి వచ్చినాం మేము. ఎట్లా ఉండదు అమ్మవారికి వచ్చినాక? ఏం మొక్కులు చెల్లిస్తుంటారు, ఏమేమి చేస్తుంటారు? బంగారం చెల్లించాం సార్. ఏం లేదు, మళ్ళీ వచ్చేసరికి మంచిగా మా ఏదైనా మేము కోరుకున్న కోరిక అయితే మళ్ళీ డబుల్ బంగారం చెల్లిస్తామని మొక్కుకున్నాం సార్. ఏం లేదు సార్, అంతే మొక్కులు. ఇక పిల్లలు బాగా చదువుకోవాలా, అంతే సార్. ఏం లేదు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? బాగుంది సార్. అన్ని బాధలు మర్చిపోతాం ఇక్కడికి. అసలు ఎంత జర్నీ చేసినంత చేసినా మర్చిపోతాం సార్. ఇక్కడికి మంచిగా ఉంది అమ్మవారు. బాగుంది సార్, చాలా బాగుంది. అనుకోలేదు సార్, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం చూసాం సార్ మేము. బాగుంది. ప్రస్తుతం అయితే మేడార పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో కిరికిరిలాడుతున్నాయి. ఈరోజు ఆదివారం కావడం, తర్వాత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ఏదైతే పెట్టిందో బస్సు
మహిళలకు ఫ్రీ అనేది ఉందో అది ఎఫెక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఈసారి ఆర్టీసీ బస్సులను ఎక్కువ మంది ఉపయోగించుకోవడం, కుటుంబ సమేతంగా కూడా వస్తున్నారు. దీంతో ఈ నెల రోజులుగా మేడారంకే తమ ప్రయాణం అన్నట్టుగా భక్తులంతా కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఈ రోజు కూడా రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తున్నారు. దాని తగ్గట్టుగా కూడా యంత్రాంగం అంతా కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.